హరి ఓ రంబో, హడావిడిగా నువ్వు ఒక్కడే వస్తున్నావు. సర్దారేమయ్యాడు బే? ఆ విషయం చెప్పడానికే వచ్చాను బాస్. ఆ విషయం చెప్పడానికే వచ్చాను బాస్. రాత్రి దోపిడీ చేసిన సొమ్మును వాడు స్వాధీనం చేసుకుని మన సర్దార్ను బంధించి తీసుకువెళ్ళాడు. ఈ టైగర్ దాదా పేరు వినగానే పసిపిల్లలు పాలు తాగడం మానేస్తారు. ఈ ప్రజలంతా ప్రాణభయంతో పారిపోతారు. అలాంటి ఈ టైగర్ దాదాకు వాడు అడ్డుపడ్డాడు అంటే ఇక వాడి ఆయువు మూడిందన్నమాట. వాడు ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ అట. రాత్రి దోపిడీ చేసుకుని తిరిగి వస్తుంటే మన సొమ్మును మన సర్దార్ని బంధించి తీసుకువెళ్ళాడు. వాడలా చెలరేగిపోతుంటే నువ్వేం చేస్తున్నావు బే? అడవి మృగాలను సైతం వట్టి చేతులతో చిత్తు చేయగల నీవు అక్కడే ముక్కల ముక్కలుగా నరికి చంపాల్సింది పోయి చేతగాని వాడిలా చూస్తూ ఉండిపోయావా? లేదు బాస్, వాడు 60 భయంకరుడు అదరగొట్టేస్తుంటే ప్రాణాలు దక్కించుకుని పారిపోయొచ్చాను బాస్. ఆ మాట చెప్పడానికి సిగ్గు లేదు బే. ఎవడో ఊరు పేరు లేని బచ్చాగాడు వచ్చి మన సొమ్మును నా తమ్ముడైన సర్దార్ని బంధించి తీసుకుపోతుంటే వాన్నక్కడే అంతం చేయాల్సింది పోయి ఆడంగి విధముల పారిపోయి వచ్చావా? లేదు బాస్, లేదు బాస్, వాడిని ఎలాగైనా పడగొట్టాలని ఎంతో ప్రయత్నించాను. కానీ వాడు మెరుపు వేగంతో వేరే విహారం చేశాడు. ఈ టైగర్ పేరు చెబితే చెంబలలో నుండి అస్సాం వరకు అన్ని రాష్ట్రాల ప్రజలు భయంతో హడలిపోతున్నారు. అలాంటి ఈ టైగర్ దాతా ముఠాకు వాడు అడ్డపడ్డాడు అంటే ఇక వాడు బ్రతకడానికి వీల్లేదు. వాడు మామూలు పోలీసు కాదు బాస్. ఈ రాష్ట్రంలోనే అలాంటి వాళ్ళను మట్టు పెట్టడం కోసం ప్రత్యేకంగా వచ్చిన స్పెషల్ ఏజెంట్. వాడెక్కడి వాడైనా ఎంతటి మనగాడైనా ఈ టైగర్ దాదాతో విరోధం పెట్టుకుని వాడి ఆయువు సగం తగ్గించుకున్నాడు. మనల్ని మట్టు పెట్టాడు. ఎందరో వచ్చిన మాఫియా లీడర్ని మట్టిలో పాతి పెట్టిన మగధీరుడిగా నేను. నన్ను చంపాలని సరదాపడి వచ్చిన ఎందరో పోలీస్ ఆఫీసర్లు నా చేతిలో కుక్క చావు తెచ్చారు. ఇంకెంతో మంది నా దాటికి తట్టు లేక పరాయి రాష్ట్రాలకు పారిపోయారు. అలాంటి ఈ టైగర్ దాదాతో విరోధం పెట్టుకొని వాడి ఆయువు సగం తగ్గించుకున్నాడు. రాంబో, నువ్వు వెంటనే వెళ్ళి అశోక్ గడు ఎక్కడున్నా అక్కడే చంపి సమాధి చేసిరా. తొందరపడకండి బాస్, మన సర్దార్ వాడి చేతిలో ఉన్నారు. మనం అతన్ని ఎలాగైనా విడిపించి తీసుకురావాలి. మన సర్దార్ వాడి చేతిలో ఉన్నాడా? మన పద్ధతి ప్రకారం ఆ అశోక్ గాడికి రాయబారం పంపు. ఎన్ని డబ్బులు కావాలన్నా పంపించు, ఏం కావాలన్నా ఏర్పాటు చేయి. ఎలాగైనా మన సర్దార్ని విడిపించుకోవాలి. ఒకవేళ వాడు మన దరికి రాకుండా మన సర్దార్ని మర్యాదగా వాడు వదిలిపెట్టకపోతే 4 నాటు బాంబులతో జైలు గోడలు బ్రద్దలు కొట్టి మన సర్దార్ని విడిపిద్దాం. ఈ నగరంలో చాలా జైళ్ళు ఉన్నాయి బాస్. మన సర్దార్ని ఏ జైల్లో బంధించడం మనకెలా తెలుస్తుంది? మనం ఎలా అటాక్ చేస్తాం? అయితే దానికి ఒక్కటే మార్గం. మన మంత్రి ధర్మరాజు ఉన్నాడుగా, వాడికి కబురు చేయి. మన సర్దార్ని వాడే విడిపిస్తాడు. అదే మంచి పని బాస్. ప్రతి నెల ధర్మరాజు గారిని లక్షలు ఇస్తుంది. ఇలాంటి పనులు చేయించుకోవడానికేగా. అందుకే అర్జెంటుగా ధర్మరాజుకి కబురు పెంపు. అటో ఇటో నేను తేల్చుకుంటాను. ఓకే బాస్, ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. అలాగే.